సంధ్య థియేటర్ ఘటనపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని ఇరుక్కున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవాలు గమనించడం లేదని అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన విద్యార్థుల్లో ఒకరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టి వ్యక్తని సీఎం రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తి అంటున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. పుష్ప 2 సినిమా విడుదల రోజు జరిగిన 2 తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, తన కొడుకు చావు బతుకుల్లో ఉండడం, ఈ అంశం రోజుకొక మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం అది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎంపీ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఇది రోజుకొక అంశానికి మలుపు తిరుగుతుంది. ప్రెసెంట్ అది పొలిటికల్ ఇష్యూగా జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి దాడి వెనకాల బీఆర్ఎస్ వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి మీరు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారు అంటే సినిమా వాళ్ళ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు. నేను ప్రతిపక్షాలకు ఒకటే పనమ్మా, కాంగ్రెస్ పార్టీని తప్పు చూపించాలని, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఇరికించాలన్న ఆలోచనే తప్ప వాళ్ళు కొంచెం కూడా ఆలోచన పూర్వకంగా మాట్లాడే పరిస్థితి చేస్తలేరు. మీరు ముఖ్యంగా చూసినట్టయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో కొంతమంది స్టూడెంట్ నాయకులు అక్కడికి పోయి గొడవ చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండని చెప్పి అతన్ని కొడంగల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయానికి వస్తే ఆ వ్యక్తి గతంలో ఎన్నో పార్టీలు తిరిగి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఉంది గతంలో. నేను అనేది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు పొద్దున పార్టీలో ఉన్న ఎమ్మెల్యే సాయంత్రం ఏ పార్టీలు ఉంటుండో తెలుస్తలేదు, ఏ పార్టీ వాళ్ళు ఎవరిని ప్రొవోక్ చేస్తారో కూడా తెలుస్తలేదు. ఈ రోజు నేను ఏమనుకుంటున్నా, ఆయన ఏమన్నా ప్రొవోక్ చేసి వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలంటే ఒక 6 కాంగ్రెస్ చిన్న స్థాయి కార్యకర్తలను ఎవరైనా కానీ మాటలు చెప్పైనా చేయొచ్చు కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రీ పైన వ్యతిరేకత లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీ బాగుండాలన్న ఉద్దేశంతో దిల్ రాజు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ సమస్యలను పరిష్కార దిశగా ముందుకు పోతుండు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చెన్నైలో ఉన్న ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. పద్మాలయ స్టూడియో గాని, గతంలో రామానాయుడు స్టూడియో గాని ఇలాంటి స్టూడియోలకు స్థలాలు ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎవరిని ఎవరు బ్లేమ్ చేస్తారో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు రాజకీయం చేద్దామన్న ఉద్దేశంతో ఇటు పురంధేశ్వరి గారు, ఇటు బండి సంజయ్ గారు, ఇటు కిషన్ రెడ్డి గారు, ఎంతో మంది వీళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, ఏ ఒక్కరన్నా బీజేపీలో ఉన్న వాళ్ళు ఆ మహిళ గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ మహిళకు పోని ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 4 డబ్బులు తీసుకొచ్చి ఇస్తామన్న పరిస్థితి లేదు. ఇంత దరిద్రమైన ఆలోచనతో కేవలం రాజకీయాలే కాదు కదా, డెవలప్మెంట్ సైడ్ కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీకి నెగిటివ్ లేరు, ఇండస్ట్రీకి పాజిటివ్ ఉన్నారు. ఇటువంటి ఇన్సిడెంట్లు జరగొద్దన్న ఉద్దేశంతో ఆయన పదే పలు వేదికల మీద ఈ అంశాన్ని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా గతంలో అరికపూడి గాంధీ గూండాలు ఒక పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి, ఇప్పుడు కాంగ్రెస్ గూండాలు అల్లు అర్జున్ ఇంటి పైన దాడి. చీమ చిట్టుకుమంటే పోలీసు వాళ్ళకి కాల్స్ పోతాయి, వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఫోన్లు గుంజుకుంటారు. ఈ రకంగా దాడి జరుగుతుంటే వాళ్ళకి సమాచారం ఉండట్లేదా? అంటే హోంశాఖ సీఎం దగ్గర ఉంచుకున్నాడు, ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీకు ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఆయనకు ఒకటే భారతదేశంలో స్టాంపీడ్ జరిగినా ఏది జరిగినా ఇంటెలిజెన్స్ ప్రకారం ఒక 4 విద్యార్థులు ఎన్నో యూనివర్సిటీలో కలిసి ఏం మాట్లాడుకొని పోతేనే తెలియదు. కొన్నిసార్లు తెలిసిన ఏమంటే వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఒక చదువుకున్న వాళ్ళు, ఒక ఐపీఎస్ చేసి కూడా ఆయన కూడా రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో బ్రౌనీ స్కోర్ చేయడానికి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడడం నేను తప్పుపడుతుంది. ఇది ఖచ్చితంగా కావాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఉన్న అంశాన్ని కనీసం బాధిత మహిళ పైన కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా తీసుకొని మాట్లాడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 690.